వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కొంతమంది మనకి యెస్టర్‌డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మన వీడియో కింద కామెంట్ చేశారు. ఏంటంటే నిన్న గిఫ్ట్ నిఫ్టీ అంటే నిఫ్టీ వచ్చేసరికి లాస్ట్ 5 మినిట్స్‌లో 200 పాయింట్లు పెరిగింది. కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీతో చూసుకుంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. అసలేం అర్థం కావట్లేదు. సేమ్ టైమ్ వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్ చూస్తే ర్యాలీ అవుతున్నాయి. ఇలా లాస్ట్ 5 మినిట్స్‌లో 200 పాయింట్లు రావడానికి ఏదైనా గ్లిచ్చా? లేకపోతే టెక్నికల్ గా నిజంగానే నిఫ్టీ 50 పెరిగిందా? అండ్ దాంతో పాటు ఒక్క నిఫ్టీ 50లోనే కాదండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ స్పైకే వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో చూడండి ఎంత బిగ్ స్పైక్ వచ్చిందో. కోటక్ బ్యాంక్‌లో చూడండి ఎలా వచ్చిందో. వాటితో పాటు ఈవెన్ యాక్సిస్ బ్యాంక్‌లో గానీ, ఈవెన్ నేను నిన్న ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా చూసాను. ఇన్ఫోసిస్ స్టాక్‌లో చూడండి, టీసీఎస్ స్టాక్‌లో చూడండి. ఈవెన్ కొన్ని వెయిటేజ్ స్టాక్స్‌లోని ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటమ్స్ అంటే బిగ్ స్పైక్ అయ్యి ఇలా డ్రాప్ అవ్వడం. నిఫ్టీలో అన్నీ ఇలా ఉంటాయి. నిఫ్టీలో వచ్చేసరికి 200 పాయింట్స్ స్పైక్. దీన్ని ఈరోజు ఎలా సాల్వ్ అవుతది? అంటే ఇప్పుడు బేసిక్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ వాలటైల్ స్పైక్ వచ్చినేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వడం అనేది కామన్. ఓకే. అయితే లేదా సడెన్‌గా ఫాల్ రావడం కూడా కామన్. కానీ చూస్తే యెస్టర్‌డే నైట్ యూఎస్ మార్కెట్స్ ర్యాలీ అయినాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సేమ్ టైమ్ వచ్చేసరికి ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓపెనింగ్ ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఈరోజు కూడా అలానే క్లోజ్ అవుతదా? సో, అసలు ఏంటి? దీని గురించి అర్థం కాని వాళ్ళకి క్లియర్‌గా చెప్తాను నేను డీటెయిల్‌గా. వీటితో పాటు యూఎస్ మార్కెట్ ర్యాలీ అవ్వడానికి రీజన్స్, మన గిఫ్ట్ నిఫ్టీ పాయింట్స్ కనెక్షన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ అప్డేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి వీటన్నిటిని కనెక్ట్ చేసి మాట్లాడతా. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను, మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలి. క్లోజింగ్ ఆప్షన్ అనేది బీఎస్‌సీ వాళ్ళు సెబీ వాళ్ళు మార్చారనేది మీకు తెలుసు. ఓకే. సో, క్లోజింగ్ ఆప్షన్ అంటే ఏంటి? యూజువల్‌గా ఎఫ్ అండ్ ఓ స్టాక్స్‌కి 315కే నార్మల్ ట్రేడింగ్ అయిపోతది. సో, లాస్ట్ 330కి క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా! ఈ లాస్ట్ 330 క్లోజింగ్ ప్రైస్ యూజువల్‌గా ఎలా డిసైడ్ చేస్తారు? లాస్ట్ 15 మినిట్స్ యొక్క వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ నుంచయితే మాత్రం డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే, లాస్ట్ 15 నిమిషాల్లో అలా క్లోజ్ చేసింది ఫెయిర్ కాదు. పోర్ట్‌ఫోలియో నంబర్సు, మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీస్, నిఫ్టీ యొక్క ఇండెక్స్ ప్రైసు ఇవన్నీ చేంజ్ అయిపోతున్నాయి వాటి వల్ల. సో, అందువల్ల దీన్ని పక్కన పెట్టేసి అంటే ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ లాస్ట్ 15 మినిట్స్ క్లోజింగ్ ప్రైస్‌ని పక్కన పెట్టేసి, కేవలం క్లోజింగ్ ప్రైస్ కోసం మాత్రమే స్పెషల్ ట్రేడింగ్‌ని తీసుకొస్తామని పెట్టారు. చెప్పారు. అప్పుడేం చేశారు? 315కి ట్రేడింగ్‌ని ఆపేసి 350 నుంచి 320కి ట్రేడ్ చేసేవాళ్ళ ప్రతి ఆర్డర్స్ కూడా ఆ టైంలో రిజెక్ట్ అయిపోతాయి. ఆ 5 నిమిషాల్లో. 320 నుంచి 325కి మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోమన్నారు. ఫ్రెష్‌గా. అంటే ఎవరైతే లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ కోసం ట్రేడ్ చేస్తారో వాళ్ళని ఫ్రెష్‌గా ట్రేడ్ చేసుకోమన్నారు. 320 నుంచి 325కి. తర్వాత 325 నుంచి 30 టైంలోనొచ్చేసరికి ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ మాత్రమే ప్లేస్ చేస్తామని చెప్పారు. 330 నుంచి 335 టైంలోని ఆర్డర్స్‌ని మ్యాచ్ చేస్తామని. 335 నుంచి 340 టైంలో వచ్చేసరికి ట్రేడ్‌ని క్లోజ్ చేసే టైం వస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో, ఇది బేసిక్‌గా టైం. అంటే 325కే ట్రేడింగ్ అనేది కంప్లీట్ అయిపోతది. 325 నుంచి 330 టైంలోని లిమిట్ ఆర్డర్స్ మాత్రమే అలౌ చేసి, మిగతా 10 మినిట్స్‌లో ఆర్డర్స్‌ని మ్యాచ్ చేసి ప్లేస్ చేస్తామన్నారు. సో, ఇది బేసిక్‌గా సెబీ ఇచ్చిన అప్డేట్. అది ఎప్పటినుంచి ఇంప్లిమెంటేషన్ అయింది? నిన్నటి నుంచి. సో, ఎప్పుడైతే 315కి నార్మల్ ట్రేడింగ్ అయిపోయిందో, నౌ 325కి ఆ టైంలో మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్ ద్వారా ఆ ప్రైస్ ఎలా క్లోజ్ అవుతదో తెలుసా? క్లోజింగ్ ప్రైస్. మోస్ట్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి ఏ ప్రైస్‌లో క్లోజ్ అవుతాయి? ఓకే. ఏ ప్రైస్‌లో ఎక్కువగా బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతాయి అనే దగ్గర అది క్లోజ్ అవుతదనమాట. నిన్న ఎక్కువగా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్డర్స్ 24,774 దగ్గర క్రియేట్ అయినాయన్నమాట. అంటే నేను ఓన్లీ నిఫ్టీ కని చెప్తున్నా. అంటే నిన్న మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడాన ఇలా చూడండి. వెయిటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడాన ఐసీఐసీఐ బ్యాంక్ యూజువల్‌గా 320, 315 క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ? సో, అప్రాక్సిమేట్‌లీ 1446 కానీ ఎక్కడికి వెళ్ళింది? 1460. 1% పైకయిందా? ఒక ఒక మెయిన్ ఇండెక్సే 1% పైకయింది అనంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది? నార్మల్‌గా దీన్ని నేను 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెడితే క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుంది? 1460. మీకు 5 మినిట్స్‌లో ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపించొచ్చు. కానీ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెడితే 1460. 1% అయితే ఐసీఐసీఐ బ్యాంక్ మరి పెరిగిందా లేదా? మరి ఇలా పెరిగిన స్టాక్సే ఈ కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇంతలా పెరగడానికి కారణం అదే. అదే బ్యాంక్ నిఫ్టీకి కూడా బిగ్ బూస్ట్ అయింది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎంతలా పెరిగిందో. ఓకే.
ఎంతలో పెరిగిందో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా 57,700 నుంచి 58,247 అప్రాక్సిమేట్లీ 550 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగిపోయింది. మరి ఇది ఈ క్లోజింగ్ ప్రైస్ ఇలా పెరగడం వల్ల బీఎస్సీ గాని, సెబీ గాని ఎవరు కూడా అప్డేట్ ఇవ్వలేదు. నాకు తెలిసి ఇలా పెరగడానికి కారణం ఏంటో తెలుసా? లిక్విడిటీ తక్కువ ఉండడం వల్ల. యూజువల్‌గా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో మేజర్‌గా ఎస్ఎంఈ స్టాక్స్‌లో ఇలాంటి కైండ్ ఆఫ్ లిక్విడిటీని మనం చూస్తాం ఎస్ఎంఈ స్టాక్స్‌లో. ఎందుకు? బయర్స్, సెల్లర్స్ ఎవరుండరు. చాలా థిన్ వాల్యూమ్ కనబడతది. వాళ్ళేం చేస్తారు? లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ ఇక 24,575 ఉందనుకోండి. దే విల్ ప్లేస్ ద ఆర్డర్ ఎట్ 25,650 ఒకరు, 550 ఒకరు. అంటే చాలా హ్యూజ్ ప్రైస్ గ్యాప్స్‌తో ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారు. అందువల్ల సడెన్‌గా పెరగడం, సడెన్‌గా పడిపోవడం జరుగుతుంటది. అందుకే స్మాల్ క్యాప్స్‌లో ఎస్ఎంఈ స్టాక్స్‌లో పర్సెంటేజెస్‌లో మొమెంటమ్ ఇస్తది. అంటే 1%, 2%, 3%. కానీ లార్జ్ క్యాప్స్‌లో 0.1, 0.2 ఎందుకు? లిక్విడిటీ ఎక్కువుంటది. తక్కువ ప్రైజెస్‌లోనే బిడ్స్ ప్లేస్ అవుతుంటాయి. కానీ స్మాల్ అండ్ ఎస్ఎంఈ స్టాక్స్‌లో అలా బిడ్స్ ప్లేస్ అవ్వవు. ఎగ్జాక్ట్‌లీ అదే ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగింది. లాస్ట్ 10 నిమిషాల్లోని ఇక్కడ క్లోజింగ్ ఆప్షన్ క్లోజింగ్ ఆప్షన్ పాయింట్ అనేది లాస్ట్ 15 నిమిషాల్లో సెబీ తీసుకొచ్చిందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల నిఫ్టీ 50లో ఆ స్పైక్ వచ్చేసింది. ఈవెన్ ఇదే స్పైక్ ఫ్యూచర్స్‌లో రాలే. ఒకసారి మీరు చూడండి. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో యెస్టర్‌డే క్లోజింగ్ ఎంత? 24,650. ఓకే. ఫ్యూచర్సే 650 కానీ నిఫ్టీ ఇండెక్స్‌లో 24,774కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇప్పుడే చెప్పేస్తున్నా 2 థింగ్స్ జరగొచ్చు. ఏంటో తెలుసా? బేసిక్‌గా ఎక్స్‌పైరీ ఒకటి ఈరోజు ఉంది కదా! యూజువల్‌గా ఇది స్పాట్ ప్రైస్ అంటారు. అది ఫ్యూచర్ ప్రైస్. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మాక్సిమం స్పాట్ కన్నా ఫ్యూచర్స్ ప్రైస్‌ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించరు. మరి ఏం జరిగే ఛాన్స్ ఉంటది? ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ 50 యొక్క ప్రైస్ అనేది స్లోగా లోవర్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకో తెలుసా? ఇండెక్స్ ప్రైస్‌ని, ఫ్యూచర్స్ ప్రైస్‌ని అంటే స్పాట్ ప్రైస్‌ని, ఫ్యూచర్స్ ప్రైస్‌ని రెండింటిని కూడాన ఒక్క ప్రైస్ దగ్గరకొచ్చేటట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. దీనివల్ల ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ గాని, ఫస్ట్ 15 నిమిషాలు గాని, లేదా ఈరోజు అంతటిలోని వీళ్ళు బిగ్ ప్లేయర్స్ చేసే పాయింట్ ఇదే. కొన్ని రోజులు లాస్ట్ 15 నిమిషాలు మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అయ్యింది అని అలవాటు పడినంత వరకు, రీటైల్ ట్రేడర్స్ అందరూ తెలుసుకున్నంత వరకు ఇలాంటి కైండ్ ఆఫ్ వాలటాలిటీ మార్కెట్‌లో కనపడతది. స్పాట్‌ని, ఫ్యూచర్స్‌ని ఒక దగ్గర తీసుకురావడానికి చేసే ప్రాసెస్ ఈరోజు ఏదైతే ఉందో, ఇందులో చాలా మంది ఎక్స్‌పైరీలో లాస్ అయిపోతారు. ట్రస్ట్ మీ ఇండెక్స్ స్పాట్ ప్రైస్‌ని, ఫ్యూచర్స్ ప్రైస్‌ని ఒక సైడ్ నాకు తెలిసి నిఫ్టీ ఈరోజు మోస్ట్‌లీ అంటే గిఫ్ట్ నిఫ్టీ 24,650 దగ్గర చూపెడుతుంది. దానికోసమైనా ఈరోజు ఓపెన్ అయిన తర్వాత అదైనా కరెక్షన్ అవుతది. ఫ్యూచర్స్ కూడా కొంచెం డిప్ అవుతాయి. అంటే ఫ్యూచర్స్ అట్లా ఉంటూ ఈ 2 కూడా ఒక దగ్గర రావడానికి ప్రయత్నిస్తాయి. ఫ్యూచర్స్ దగ్గరికి స్పాట్ రావాలంటే ఏం చేయాలి? స్పాట్ కరెక్షన్ అవ్వాలి. స్పాట్ కరెక్షన్ అవ్వాలంటే వెయిటెడ్ స్టాక్స్‌లో కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ జరగాలి. అదంతా జరుగుతది. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను మీలాంటి ఒక స్పెక్టేటర్‌నే కాబట్టి నేను కూడా ట్రేడ్ చేయకుండా కొంచెం ఎదురు చూస్తాను. ఎలా జరుగుతది? ఈ ట్రేడ్‌ని ఎట్లా వీళ్ళు ఇండెక్స్‌ని, స్పాట్ ప్రైస్‌ని ఎట్లా వీళ్ళు హ్యాండిల్ చేస్తారన్నది. ఓకే. సో, ఈ రోజు నుంచి లాస్ట్ 15 నిమిషాలు బేస్ చేసుకొని ఇప్పుడు పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది బీటీఎస్‌టీ ట్రేడ్‌లు, ఎస్టీబీటీ ట్రేడ్‌లు మాక్సిమం అవాయిడ్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. ఇది క్లారిటీ పాయింట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ పాయింట్‌ని కూడా కనెక్ట్ చేసి అనలైజ్ చేద్దాం. ఓకే. లాస్ట్ నైట్ గ్లోబల్ మార్కెట్స్‌లో ఏం జరిగింది? ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే అంత బిగ్ క్రాష్ వచ్చిందో ఇమ్మీడియేట్‌గా బోయింగ్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ అండ్ అట్లనే ఆహ్, మైక్రో డివైజెస్ చాలా కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్ బూస్టప్ అయినాయి. అందువల్ల డౌ జోన్స్ 1.3% పాజిటివ్‌గా మూవ్ అయితే నాస్డాక్ 2.13% పాజిటివ్‌గా మూవ్ అవ్వడం మనం చూడగలిగాం. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. కరెంట్‌లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడాను మిక్స్డ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్దాం. డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయని. అక్కడ యూఎస్ మార్కెట్స్ అయితే బిగ్ ర్యాలీ అయినాయి. సో, కరెంట్‌లీ డౌ ఫ్యూచర్స్ 153 పాయింట్స్ పాజిటివ్. నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే 28,838 దగ్గర ట్రేడ్ అవుతుంది. 61 పాయింట్స్ పాజిటివ్. ఇండెక్స్ పాజిటివ్, ఫ్యూచర్స్ పాజిటివ్. అప్పుడు ఏమవుతది? నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ కూడా పాజిటివ్‌గా ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. కరెంట్‌లీ ఇక్కడ చూడండి. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ చూపెడుతుంది? 24,629. నార్మల్‌గా మనం 315 ప్రైస్‌కి కాలిక్యులేట్ చేసుకుంటే 575 నుంచి 629 అంటే మనకి 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ గిఫ్ట్ నిఫ్టీ చూపెడుతుందని అర్థం. ఓకే. ఏడీఆర్స్ కూడా చూద్దాం. ఏడీఆర్స్ ఎలా క్లోజ్ అయినాయి? ఏడీఆర్స్ ఏమో విప్రో 3.5%, ఇన్ఫోసిస్ 1.8% పాజిటివ్‌గా మూవ్ అయినాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.7, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసరికి
0.9% పాజిటివ్. ఏడిఎస్ కూడా పాజిటివ్‌గానే క్లోజ్ అయినట్టు మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇంతవరకు కూడా బానే ఉంది. ఓకే. కమోడిటీస్‌లోకి వెళ్లి క్రూడ్ ప్రైస్ చూద్దాం. అండ్ కరెంట్‌లీ ఆయిల్ ప్రైజెస్ 1% ఈచ్ పెరిగినాయి. సో, గోల్డ్ వచ్చేసరికి 0.55% పాజిటివ్, సిల్వర్ 1.79% పాజిటివ్‌లో అయితే మాత్రం ఉన్నాయి. అండ్ కన్సర్న్ పాయింట్ ఇప్పటికీ కూడా యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ 688 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఈవెన్ యూఎస్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ పెరగడం అనేది మనకి ఇండియన్ మార్కెట్స్‌కి ఇద్దరికీ కూడా అంత పాజిటివ్ పాయింట్ అయితే మాత్రం కాదు. నౌ ఇది ఇలా ఉంటే యూఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్‌గా పాయింట్స్ చెక్ చేసుకుంటే ట్రంప్ అయితే మాత్రం డీల్ చేసుకోవాలి. లేకపోతే ఇరాన్ సరెండర్ చేయాలి అని చెప్పేసి, సరెండర్ అవ్వాలి అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్స్ కొంచెం అగ్రెసివ్‌గా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది. ట్రంప్ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఆన్‌గోయింగ్‌లో ఉన్నాయి టాక్స్ అయితే మాత్రం. ఇప్పటికైనా గానీ మోస్ట్‌లీ డీల్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెగోషియేషన్స్ కోసం ముందుకు రావాలని ట్రంప్ అయితే మాత్రం ఇరాన్‌కి ఇండైరెక్ట్‌గా అయితే మాత్రం వార్నింగ్స్ ఇస్తున్నారు. ఓకే. బానే ఉంది. సో, దాని తర్వాత లాస్ట్ ఛాన్స్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో దీనివల్ల మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ స్టేట్మెంట్ వల్ల ఎక్స్‌పెక్టేషన్ పెరగట్లేదు. గత 96 గంటల్లో అంటే 96 అంటే లాస్ట్ 4 రోజుల్లో ఒక్క అటాక్ కూడా ఓవర్ నైట్‌లో ఎక్కడ కూడా ఇరాన్ పైన జరగలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికీ క్లోజ్ అయ్యే ఉంది. బట్ స్టిల్ అటాక్ జరగకపోవడంతోటి మోస్ట్‌లీ పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం రైజ్ అవుతున్నాయి. ఈ రీజన్‌తోనే కరెంట్‌లీ వచ్చేసరికి మార్కెట్స్ పెద్దగా క్రూడ్ ప్రైస్ పెరగకుండా న్యూట్రల్‌గా ట్రేడ్ అవుతూ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్‌గా ట్రేడ్ అవ్వడం కనిపించింది. నిన్న ఎఫ్ఐఐ పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ యెస్టర్‌డే 922 క్రోర్స్ మార్కెట్‌లో బై చేస్తే డిఐ 1571 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్ చేసిన డేటా చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ షార్ట్ కవరింగ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఆప్షన్స్ సైడ్ కూడా షార్ట్ కవరింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా లాంగ్ బిల్డప్ సైడ్ అయితే మాత్రం ఉన్నారు. నిన్న ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా పొజిషన్స్‌ని పాజిటివ్ సైడ్ బిల్డ్ చేశారని మనకి క్లారిటీగా ఇక్కడైతే అర్థమవుతుంది. ఓకే. బానే ఉంది. నౌ కమింగ్ టు ద పాయింట్ వచ్చేసరికి ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది కదా! గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,630 దగ్గర చూపెడుతుంది కదా! దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు ట్రేడ్ సెటప్‌ని మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మార్కెట్ నాకు తెలిసి ఈరోజు నిఫ్టీ మెయిన్ ఇండెక్స్ కూడాన 24,675 నుంచి 700 రీజన్‌లో ఓపెన్ అవ్వచ్చు. లేదా ఇక్కడే ఓపెన్ అయిందనుకోండి 774, 800 దగ్గర ఓపెన్ అయిందే అనుకోండి. ఓపెన్ అయితే ఫ్యూచర్స్ వచ్చేసరికి 654 కదా! మేబీ ఫ్యూచర్స్ 700 దగ్గరికెళ్తది. వెళ్ళిన తర్వాత ఇప్పటికి కూడా 700, 774 70 పాయింట్స్ డిఫరెన్స్ ఉందా? ఈ 70 పాయింట్స్ డిఫరెన్స్ 2 దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తది. అప్పుడేం జరుగుతది? ఇండెక్స్ కొంత డిప్ అవుతది. కానీ ఫ్యూచర్స్‌లో డిప్ కనపడదు మీకు. ఇది ఒక రౌండ్ ఆఫ్ సెటిల్‌మెంట్. రెండోది ఇంకోటేంటో తెలుసా? సడెన్‌గా వాలటైల్ మొమెంటమ్ వస్తది. ఫ్యూచర్స్‌లోని సడెన్‌గా ఒక బిగ్ స్పైక్ 20 పాయింట్స్ అప్ సైడ్, ఓ 50 పాయింట్స్ అప్ సైడ్, మళ్ళీ సడెన్‌గా 70 పాయింట్స్ డౌన్ సైడ్ ఇట్లా కనపడతది. ఈ నిఫ్టీ 50లో కూడా సేమ్ అలానే కనపడతది. సో, ఫస్ట్ ఓపెనింగ్ ట్రేడ్ నిన్న బీటీఎస్‌టీ ట్రేడ్ చేసే వాళ్ళైతే మాత్రం స్టార్టింగ్ వెయిట్ చేయండి. నిఫ్టీ 50లో సడెన్ స్పైక్ ఇవ్వండి. ఇలా కిందకొచ్చేసి ఇలా పైకెళ్ళి ఈ 675 దగ్గర సెటిల్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సడెన్‌గా దీన్ని ఎందుకంటారంటే స్పాట్ ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ అంటారు. ఇది జరుగుతది కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేయొద్దు. ఒకవేళ గాని ఇది స్లోగా జరిగితే డే మొత్తం వోలటాలిటీ ఉంటది. రేపు మార్నింగ్ ఆర్‌బీఐ ఈవెంట్ ఉంది. ఈరోజు ఎక్స్‌పైరీ కూడా ఉంది. ఇంకోటేంటంటే ఇదే టైప్ ఆఫ్ క్లోజింగ్ అనేది 3:15 తర్వాత కూడా జరుగుతది. మరి ఎక్స్‌పైరీ టైమ్‌లోనే 3:15 తర్వాత ఇలా జరిగితే మీకు జీరో టు హీరో, హీరో టు జీరో కాల్స్ అనుకోవద్దు. ఆ 5 నిమిషాల్లో మీరు హీరో టు జీరో, జీరో టు హీరో కాల్స్ ఎట్లా తీసుకుంటారండి? ఏ ట్రేడ్ ఫినిష్ చేయాలన్నా రిమెంబర్ వన్ పాయింట్ 3:10 లోపే మీరు ఫినిష్ చేసేయాలి. 3:10 అయింది అనంటే మాత్రం మేక్ ష్యూర్ దట్ యూ షుడ్ క్లోజ్ అవర్ ల్యాప్‌టాప్. సో, 3:10 లోపు క్లోజ్ చేయండి. ఎందుకంటానంటే 3:10 తర్వాత మళ్ళీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్పైక్సే కనపడతాయి. సో, మోస్ట్‌లీ బీటీఎస్‌టీ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. ప్రీమియం డికో చాలా జరుగుతది. బేస్డ్ ఆన్ స్పాట్ బట్టి మీకు అక్కడ ఆప్షన్స్ కూడా రియాక్ట్ అవుతుంటాయి కాబట్టి చాలా వరకు ఎఫెక్ట్ అవుతది. అందుకే నేను మీకు చెప్తున్నాను. ఓకే. సో, మళ్ళీ ఫైనల్‌గా చెప్తున్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో స్పాట్, ఫ్యూచర్స్ ప్రైస్‌ని ఎలా ఈరోజు రెండింటిని కూడా ఇంటర్‌లింక్ చేస్తాడనేది మనకి ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ ప్రైస్‌ని స్పాట్ మాత్రం ఈరోజు మీట్ అవ్వడానికి ట్రై చేస్తది. దానికోసం చాలా వోలటాలిటీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సెన్సెక్స్‌లో కూడా నాకు అలానే కనపడుతుంది నేను చూస్తుంటే. సెన్సెక్స్‌లో కూడానా సెన్సెక్స్ ప్రైజెస్ కూడా అట్లానే క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ 500 పాయింట్లు. ఇది కూడా అడ్జస్ట్‌మెంట్ అవుతది. ఫిన్ నిఫ్టీ కూడానా.
కొన్ని రోజులు అలవాటైనంత వరకు ఇలానే ఉంటది. వన్స్ లిక్విడిటీ క్రియేట్ అయిపోయిందనుకోండి పర్వాలేదు. ఏం జరగదు. ఓకే. సో, అంతవరకు మరి తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్. ఆహ్, బిట్‌కాయిన్ పరంగా చూస్తే కరెంట్‌లీ బిట్‌కాయిన్ 62,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని మనం మాట్లాడుకున్నాం. దాన్ని రీటెస్ట్ చేసి బిట్‌కాయిన్ స్లోగా 63,700కి వెళ్ళింది. సో, అయితే బిట్‌కాయిన్ కరెంట్‌లీ 62,000 అంటిల్ అండ్ అన్లెస్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు నెగెటివ్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. అలా అని పాజిటివ్ సైడ్ స్ట్రాంగ్ మొమెంటమ్ కనిపించాలంటే 65,500 బ్రేక్ అవ్వాలి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 62,000 నుంచి ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి 62,000 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ 65,500 వరకు మూవ్ అయితే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. 162,000 బౌన్స్ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ అయితే మాత్రం ఇప్పుడు రైట్ నౌ అయితే మాత్రం ఉన్న క్యాండిల్స్ ప్రకారంగా కన్సాలిడేషన్ ఫేజ్ కనపడుతుంది. బట్ కాకపోతే ఈ కన్సాలిడేషన్ ఫేజ్‌లో 65,500ని రీటెస్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. గోల్డ్ రిలేటెడ్‌గా చూస్తే గోల్డ్ న్యూట్రల్ మొమెంటమ్ రావడానికి సేమ్ రీజన్స్ గైస్. 10 ఇయర్స్ బాండ్ యీల్డ్ అలానే ఉంది. రేపు మార్నింగ్ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. సో, సేమ్ టైమ్ వార్ రిలేటెడ్‌గా అటాక్స్ ఆగినాయి గానీ ఎక్కడ కూడా కమిట్మెంట్స్ అవ్వలేదు. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం వెయిట్ చేసి మార్కెట్స్‌ని అబ్జర్వ్ చేస్తే బెటర్ ఏమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని బట్టి కూడా మార్కెట్స్ కొంచెం డిసైడ్ అవుతాయి కాబట్టి మనం వెయిట్ చేసి చూడడం బెటర్ అని నేనైతే మాత్రం అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్‌గా 60 అనేది ఇంపార్టెంట్ లెవెల్. 54.9 అనేది కూడా ఇంపార్టెంట్ లెవెల్. కరెంట్‌లీ సిల్వర్ కూడా కన్సాలిడేషన్ ఫేజ్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే న్యూట్రల్ ఫేజ్‌లో. ఎనీథింగ్ సిల్వర్ రిలేటెడ్‌గా ఈ 60-54.9 అంటే ఈ 55 ఇన్ బిట్వీన్‌లో ఉంటే మనం మొమెంటమ్‌ని అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో ఇలానే కన్సాలిడేషన్ ఫేజ్ ఉంటది. ఇంకోటి లాస్ట్ 24 అవర్స్‌లో మెజారిటీ ఆఫ్ ద యూఎస్ స్టాక్స్‌లో మంచి ర్యాలీ కనిపించింది. ఇక్కడ చూడండి స్కైఏ పెర్పెచువల్ 40% పెరిగింది. వీటితో పాటు స్పేస్ ఎక్స్ 5% పెరిగింది. అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ 0.6% పెరిగింది. ఇలా చాలా కంపెనీస్‌లో అయితే మాత్రం యూఎస్ టెక్ స్టాక్స్, యూరోపియన్ టెక్ స్టాక్స్, ఏషియన్ టెక్ స్టాక్స్‌లో చాలా మెటా అయితే 5% పెరిగింది. ఇలా ఇవన్నీ పెరిగినాయి. టెస్లా గాని, నాస్డాక్ గాని, అమెజాన్ గాని ఇట్లా ఎప్పుడైనా గాని టెక్ స్టాక్స్ పడినేటప్పుడు డిప్ ఆపర్చునిటీగా తీసుకొని సో, వితిన్ స్పైక్ అయినేటప్పుడు మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఈ అకౌంట్ బాగా హెల్ప్ అవుతది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, యూఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్ అలానే ఏషియన్ స్టాక్స్ వీటన్నిటిలో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే యాక్టివ్‌గా కింద నేను లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఇంకోటి కూడా ఉంది. 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. మీకు ట్రేడ్ చేసిన తర్వాత ఎక్స్‌పైరీ లోపు క్లోజ్ చేయాలన్న పాయింట్ టెన్షన్ ఉండదు. మూడోది ఇంకోటి ఏంటి అనంటే మీకు లెవరేజ్ ఉంటది. కానీ లెవరేజ్ చార్జెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే చాలా స్టాక్స్ ఎర్నింగ్స్ వచ్చినాయి. అయితే ఈరోజు పోస్ట్ చేయబోతున్న ఎర్నింగ్స్‌లో భారతి ఎయిర్టెల్ ఉంది. కొంచెం కాషియస్‌గా ఉండండి. భారతి హెక్సాకామ్ కూడా ఉంది. దీపక్ నైట్రేట్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎఫ్&ఓలో ఉన్నవి. నిఫ్టీకి సంబంధించిందయితే మాత్రం భారతి ఎయిర్టెల్ ఉంది. సో, కొంచెం ఫోకస్ చేయండి. రిమైనింగ్ స్టాక్స్ మీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. వీటిలో ఎఫ్&ఓ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే కొంచెం కాషియస్‌గా ఉండండి. స్టవ్ క్రాఫ్ట్ నంబర్స్ రిలీజ్ అయినాయి. మార్జిన్స్ బానే ఇంప్రూవ్ అయినాయి. నెట్ ప్రాఫిట్ బానే పెరిగింది. రెవెన్యూ కూడా పెరిగింది. సో, ఇది కొంచెం పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. వీటితో పాటు రెస్టారెంట్ బ్రాండ్స్ నంబర్స్ కూడా పాజిటివ్‌గానే వచ్చినాయి. టెక్స్మోకో రైల్ నంబర్స్‌లో మార్జిన్స్ ప్రెషర్ కనపడుతున్నాయి. రెవెన్యూ, ఎబిటా కూడా ప్రెషర్ కనపడుతుంది. కానీ నెట్ ప్రాఫిట్ పెరిగింది. బట్ ఈ రెవెన్యూ, ఎబిటా మార్జిన్స్ డిక్లైన్ అయినాయి కాబట్టి అంత పాజిటివ్‌గా దాన్ని మనం తీసుకోలేము. డీఎల్ఎఫ్ నంబర్స్ మిక్స్డ్‌గా వచ్చినాయి. టాటా పవర్ నంబర్స్ కూడా కొంచెం మిక్స్డ్‌గానే వచ్చినాయి. మార్జిన్స్‌లో పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించలేదు. వీటితో పాటు కిమ్స్ నంబర్స్‌లో నెట్ ప్రాఫిట్ 47% డ్రాప్ అయింది. రెవెన్యూ 35% పెరిగింది. మార్జిన్స్ కూడా డిక్లైన్ అయినాయి. సో, కిమ్స్ నంబర్స్ అయితే కొంచెం పాజిటివ్‌గా రాలే. కానీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి కరెక్షన్ అవ్వడం కూడా మంచిదే. దాన్ని మనం పాజిటివ్‌గా కన్సిడర్ చేయొచ్చు డిప్ అయితే. కేఏ ఇండస్ట్రీస్ నంబర్స్‌లో అయితే మాత్రం నెట్ ప్రాఫిట్స్ స్ట్రాంగ్ గ్రోత్ వచ్చినాయి. మార్జిన్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాయి. కేఏ ఇండస్ట్రీస్ కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఐనాక్స్ ఇండియా నంబర్స్ న్యూట్రల్‌గా రావడం మనం చూడగలిగాం. ఐఆర్‌డీఏ నంబర్స్‌లో నెట్ ప్రాఫిట్ 37%, ఇన్‌కమ్ 15% పెరిగింది. కానీ అసెట్ క్వాలిటీ ఇక్కడ డిస్‌ప్లే చేయలే. అసెట్ క్వాలిటీ బట్టి ఐఆర్‌డీఏ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవి ఇంకేం లేవు. ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు అనలైజ్ చేస్తాను. క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ ఎట్ 5 PM ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. బాయ్.